బీజేపీ నేత సినీ నటి మాధవీలత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య నెలకొన్న వివాదం మరింతగా ముదురుతోంది. జేసీ ప్రభాకర్ రెడ్డిపై సైబరాబాద్ సిపి కూడా మాధవీలత ఫిర్యాదు చేశారు. జేసీపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. సంక్రాంతి పండుగ కారణంగా ఆలస్యంగా కంప్లైంట్ చేస్తున్నానని ఆమె తెలిపారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడి సారీ చెబితే సరిపోతుందా అని మాధవీలత ప్రశ్నించారు. ప్రజలకు మంచి చెప్పాల్సిన నాయకులే ఇలా బూతులు మాట్లాడితే ఎలా అని మాధవీలత నిలదీశారు. దీనిని ఖచ్చితంగా ఖండిస్తానని తెలిపారు. జేసీ ప్రభాకర్ రెడ్డి మీద 2 కంప్లైంట్లు ఇచ్చామని మాధవీలత వెల్లడించారు. అందరికీ నమస్తే అండి. మీ అందరికీ కూడా తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఒక ఆల్మోస్ట్ 13-14 డేస్గా రన్ అవుతుంది. సంక్రాంతి హాలిడేస్ కారణంగా లేట్గా కంప్లైంట్ చేయాల్సి వచ్చింది. లేదు అంటే చాలా అర్లియర్గానే కంప్లైంట్ సబ్మిట్ చేసేదాన్ని. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు నా మీద చేసిన వ్యాఖ్యలకు నేను హర్ట్ అవ్వడమే కాదు, అండ్ మోర్ ఆఫ్ క్షమాపణ చెప్పేశాను కదా అయిపోయింది అంటే, సో ఒక సీనియర్ పాలిటీషియన్ ఏం ఎగ్జాంపుల్ ఇవ్వాలి అనుకుంటున్నారు? సో అమ్మాయిలని అబ్యూస్ చేసేసి బూత్ వర్డ్స్ అండ్ మళ్ళీ ఒక సారీ చెప్పేస్తే ఈ రోజు నేను, రేపు పొద్దున ఇంకొకళ్ళు సో ఫర్దర్ జనరేషన్స్కి ఆడపిల్లలు పాలిటిక్స్లోకి వచ్చినా, ఇంకో ఫీల్డ్లోకి వచ్చినా, సో సీనియర్ పాలిటీషియన్స్ ఎలాంటి పదాలతోనైనా అబ్యూస్ చేయొచ్చు. సో ప్రజలని సక్రమ మార్గంలో పరిపాలించాల్సిన నాయకులే ఇలాంటి బూతు మాటలు మాట్లాడేసేసి మాకు సరదా వచ్చేసింది, వయసుతో వచ్చింది, లేకపోతే ఆవేశంలో వచ్చింది అంటే వాళ్ళ ఫాలోవర్స్ కూడా ఎస్ దిస్ ఈజ్ రైట్, తప్పేముంది అని కూడా అంటున్నారు. సో ఇదే వాళ్ళ ప్రజలందరికీ నేర్పిస్తున్నారు. రేపొద్దున ఇంకొకరు కూడా అంటారు. సో అది నేను దాన్ని ఖచ్చితంగా ఖండించాలి అండ్ నా కోసం నేను ఫైట్ చేసుకోవాలి. అప్పుడే నేను అమ్మాయిల గురించి మాట్లాడే హక్కు నాకు ఉంటుంది. అండ్ నా మీద జరిగిన అబ్యూస్కి నేను నోరు మూసుకొని అయ్యో వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళ గురించి మీడియా మిత్రులు అందరూ నాకు చాలా మంది ఫోన్ చేసి దే ఆర్ లైక్ వెరీ డేంజరస్ పీపుల్, జాగ్రత్తగా ఉండు, వాళ్ళకి చాలా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, వాళ్ళ మీద చాలా క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి, సో నేను ఏమైనా అటాక్ చేయొచ్చు, ఇలాంటివన్నీ చెప్పినా కూడా జాగ్రత్తలు చెప్పారు. అందరికీ నమస్తే అండి. మీ అందరికీ